హాయ్ ఫ్రెండ్స్, నేనైతే అరబీ వాళ్ళకైతే అరబీ వంటకం చేస్తాను. నేనైతే పాస్తా అనేది దీన్ని క్రీమ్ కొడుతున్నాను. దీన్ని అయితే మాత్రం నేను తపలలో వేసి ఉడకబెట్టుకుంటున్నాను. పాస్తా క్రీమ్ అయితే మాత్రం నేను మకరోనా ఒక ప్యాకెట్ తీసుకున్నాను. మకరోనా అంటే పాస్తా అంటారు. దీన్ని ఉడకబెట్టుకుంటున్నాను ఇలాగా. 2 పచ్చిమిరపకాయలు, అల్లం వేసి నేను మిక్సీ కొట్టుకుంటున్నాను. దీనికి కావాల్సినవి అయితే 3 టమాటాలు, ఇది కూడా మిక్సీ కొట్టుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే 2 పీసులు చికెన్ తీసుకొని ఇది కూడా కోసుకుంటాను. ఇలా ఉడికింది. నేనైతే నీళ్ళు అయితే వచ్చేసుకున్నాను. స్టవ్ మీద ఏమో నూనె వేసుకొని పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు పేస్ట్ అయితే నేను ఇలా వేపేసుకుంటున్నాను. అయితే ఇలాగైతే పెనం పెట్టి ఇలా వేపుకుంటున్నాను. ఎర్రగా వచ్చి ఎగిరినంత వరకు టమాటా కూడా కోసుకున్నాను. అలాగే టమాటా కోసుకొని ఇది కూడా పేస్ట్ చేసుకుంటాను. 2 పీసులు తీసుకున్నాను. ఈ చికెన్ పీసులను కూడా కోస్తాను. ఇప్పుడు అలాగే ఎగింది ఉల్లిపాయ పేస్ట్ అయితే ఇప్పుడు టమాటా వేసుకుంటున్నాను. టమాటా పేస్ట్ మిక్సీ కూడా కొట్టుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ముందుగా కోసి పెట్టుకొని చికెన్ అయితే నేను వేసుకుంటున్నాను. ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. అసలు బాగా ఫ్రై అయ్యింది, బాగా ఉడికింది కూడా. ఉప్పు, సాల్ట్ అండ్ గరం మసాలా, పసుపు, రుచికి తగ్గ సాల్ట్ వేసుకున్నాను. బాగా కలుపుకొని 5 మినిట్స్ పెట్టుకుంటాను, 5 నిమిషాల పాటు. బాగా ఉడికిపోయింది అండి. ఇప్పుడైతే నేను దీంట్లో టమాటా సల్సాలు అంటారు దీన్ని. ఈ పేస్ట్ అయితే నేను ఇందులో వేసుకుంటున్నాను. కొని మళ్ళీ ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. చికెన్ అయితే బాగా ఉడికిపోయింది. దీంట్లో అయితే నేను మకరోనా పాస్తా అంటారు దీన్ని. పాస్తా అయితే నేను వేసేసుకుంటున్నాను మొత్తం. కొత్తిమీర కోసుకొని వేసుకుంటున్నాను. ఉడికించింది అయితే నేను ఈ పాస్తాలో వేసుకుంటున్నాను. అది 5 మినిట్స్ ఇలా పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అయితే రెడీ అయిపోయింది. నేను బాక్స్లోకి దీని మీద అయితే నేను పుదీనాకు జల్లుకున్నాను. కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో టేస్ట్ చెప్పండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.